ఎక్స్పెక్ట్ చేశానురా మీరు కాకీలను కలిసి కథ మొత్తం చెప్పేసి కంప్లైంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఆ ఎస్ఐ అప్పారం నా ఫ్యాన్ అని మీరు గెస్ చేయలేకపోయారు కదూ. అందుకేరా మిమ్మల్ని మీరిచ్చిన కంప్లైంట్ని భక్తిగా నా చేతిలో పెట్టేశాడు. అదేంట్రా మీ అవసరాలకి డబ్బు ఇచ్చి బాగానే ఆదుకున్నాను కదరా, మరి నాకు హ్యాండ్ ఇచ్చి మరొకటి హ్యాండ్లో కంప్లైంట్ ఎందుకు పెట్టారా? తప్పు కదా? తప్పేడన్నా, మా ఇద్దరిని వదిలేనా, ఎవరికి కనిపించకుండా మా ఊరు వెళ్ళిపోతామన్నా. రేయ్ ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? మమ్మల్ని ఏం చెయ్యొద్దన్నా, నీకు దండం పెడతన్నా, ప్లీజ్ అన్నా, వదిలేండి ప్లీజ్ అన్నా. ఏరా బావా నీ శంకర్ ఇక్కడ నా దగ్గర ఎంట్రీలే గాని ఎగ్జిట్లు ఉండవు. కాదంటే ప్లీజ్ అన్నా, మమ్మల్ని ఏం కట్టౌట్లు చెయ్యొద్దన్నా. కూలిపోతాయి. రేయ్! అన్నా అలాగే అన్నా. పట్టుకోరా లేపరా. అదేంటన్నా అరిటాకులు కోసినట్టు అలా పీకలు అలా కోసేశారు. అన్న చెప్పిన పని చేయకపోతే మీ పీకలు కూడా అలాగే దిగిపోతాయి. అన్న చెప్పిన పనులా? ఇంతకీ మేము చేయాల్సిన ఉద్యోగాలు ఏంటనా? దొంగతనాలా? ఏ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టారుగా, గుర్తులేదా? ఇంకా ఆలోచించుకోవడం లేవు. ఆ లక్ష్యం మా వైపు పెట్టండి, జిక్. మా లక్ష్యం మీ వైపు పెడతాం. రే ఒకసారి చదువుతాం రా. ముందు మూసుకొని సంతకం పెట్టరా. చదవలేదన్నా. చచ్చారైతే అన్న చూస్తున్నాడు, రండి. అన్నా అయ్యో బాబాయ్, ఇరుక్కుపోయాంరా. అవునరా, అందుకే చెప్పాను అగ్రిమెంట్ చదివి సంతకం పెడదామని. వింటావా? వినవా? ఈరోజు సమ్మర్ చాప్టర్ క్లోజ్ రా. అన్నా తప్పైపోయిందన్నా. క్షమించనా? రేయ్! కాళ్ళు పట్టేవాడిని కాకా పట్టేవాడిని భవానీ శంకర్ అస్సలు క్షమించాడు. లేచి తప్పేంటో వివరంగా చెప్పండి. మీ దగ్గరికి ఉద్యోగాల కోసం రావడము తప్పు, డబ్బులు చూడగానే ఆశపడము తప్పు, చదవకుండా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం ఇంకా పెద్ద తప్పు. మిమ్మల్ని నమ్మి మా సర్టిఫికెట్లు మీకు ఇవ్వడం వీటన్నిటికన్నా పెద్ద తప్పు. ఈ తప్పులన్నిటినీ పెద్ద మనసుతో క్షమించేసి మమ్మల్ని వదిలేయండి అన్నా. అన్న చాలా మంచోట్రా. ఏమండు? వస్తావన్నా? వస్తామన్నా. పదరా. ఇదేంట్రా, టోల్ గేట్ మూసేశారు. అన్నా మేము వెళ్ళొచ్చా? నేనిచ్చిన లక్ష ఇచ్చేసి అప్పుడు వెళ్ళండి. అవి మొత్తం ఖర్చయిపోయినాయి అన్న. అప్పుడైతే అగ్రిమెంట్ ప్రకారం ఈ 3 ఏళ్ళు నా దగ్గర దొంగతనాలు చేసుకోండి. మాకు స్కూల్లో పెన్సిల్ కొట్టేయడమే చేత కాలేదన్నా, అలాంటిది దొంగతనం ఎలా చేయగలమన్నా? దొంగల్ని సినిమాలో చూస్తేనే భయంతో నెక్కరు తడుపుకునే వంశంలో పుట్టాం సార్. అలాంటిది మేము దొంగతనం కష్టం సార్. అవునన్నా, మేము చేయలేం. అయితే పని చేయండి, మీ ప్రాణాలు ఇచ్చేయండి. చెప్పండి, చేస్తారా దొంగతనాలు చేస్తారా? ఇది అన్యాయం సార్. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మమ్మల్ని ఇలా ఇరికించేస్తారా? పైగా చేస్తారా చేస్తారా అని బెదిరిస్తారా? నా రూటే సెపరేటరా. మీలాంటి కుర్రోళ్ళని ఎరవేసి పట్టేసి ఎక్కడో నొక్కేసి తప్పుడు పనులకు వాడేస్తా. వినకపోతే చంపేస్తా. ఒక్క నిమిషం రైట్ రా. ఏం చేద్దాంరా? ఒప్పుకోకపోతే చంపేస్తారా? ఒప్పుకుంటే మనం చేస్తాంరా. అయితే ఒక పని చేద్దాం, ఒప్పుకున్నట్టు నటించి టైం చూసి జంప్ అయిపోదాం. అంతే అంటావా? అంతేరా, అంతకుమించి మన దగ్గర వేరే మార్గం లేదురా. అలాగే. సరే సార్, ఈ 3 ఏళ్ళు మేము మీ దగ్గర పనిచేస్తాం, కానీ దొంగతనాలు చేయడం మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదే. ఎక్స్పెక్ట్ చేశా మీరు ఆ మాట అంటారని. ఓ ట్రైనర్ని మీకు ఏర్పాటు చేశా.
హంపే ట్రైనర్ ఏడన్నా? ఆడే చూడటానికి బంతిలో ఉన్నాడు, ఆడు మనకు ట్రైనర్ ఏంట్రా? ఏయ్, హైట్ తక్కువ లైట్ గా తీసుకుంటున్నారా? వీడేంటో వీడి కెపాసిటీ ఏంటో ఆ? రాగన్నా నేను చెప్తాను. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, టోటల్ గా నా పవర్ ఎక్కువ. హంపి బ్యాచ్ నంబర్ 362, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. 36 కిడ్నాప్లు, 26 రేపులు, 13 లూటీలు. టోటల్ గా పోలీసులకు నేనంటే ఇది. అంతెందుకు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, టోటల్ గా సౌత్ ఇండియాలోనే నా పేరు చెప్తే. ఆపుని ఎదోనాసా, వీళ్ళని వారం రోజుల్లో గజ దొంగలాగా తయారు చేయాలి. నీ ట్రైనింగ్ లో వాళ్ళు ఫెయిల్ అయినా పారిపోవాలని చూసినా నా చేతిలో చావే. వీళ్ళకన్నా వాళ్ళకే కాదు, నీకు కూడా కింద నుండి పై వరకు చీరేస్తా. నువ్వు ఆపన్నా. వీళ్ళకు అతి భయంకరమైన ట్రైనింగ్ ఇచ్చి బ్యాకులు బెండ్ చేసి బెండ్ తీస్తా, ఫ్రంట్ పచ్చడి చేస్తా. హంపే నువ్వు పంపి. ఫాలో మీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.